మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఎంత ప్రయత్నం చేసినా మనశ్శాంతి దొరకడం లేదు. ఎంత దూరం వెళ్ళినా వెంటాడే సమస్యలా ఉంది. దీనికి నిజంగా సొల్యూషన్ దొరుకుతుందా? ఏం చేయాలో అర్థం కావడం లేదే. అమ్మా, ఏంటి ఏదో స్ట్రగుల్ అవుతున్నావు? మే ఐ హెల్ప్ యూ? నువ్వేం హెల్ప్ చేయగలవు కన్నా? నేనున్న సమస్య ఏంటో తెలిస్తే ఎవ్వరూ అందులో ఇన్వాల్వ్ కూడా కారు. అదేంటో చెప్పమ్మా, నేను చూసుకుంటాను కదా. నువ్వింకా చిన్న పిల్లవి, అవి నీకేమీ తెలియవు. పోనీ నేను పెద్దదన్నయ్యాక సాల్వ్ చేయనా? అమ్మా, నీ నవ్వులో లైఫ్ లేదమ్మా, చాలా డల్గా నవ్వుతున్నావు. అది కూడా తెలుస్తుందా నీకు? అదేంటమ్మా అలా అంటావు? నేను ఎవరిని? నీ కూతుర్ని. ఆ మాత్రం కనబట్టలేనా? నాకు తెలుసు కన్నా, నేను స్ట్రెస్లో ఉన్నప్పుడు నీ మొహం చూస్తే చాలు తెలియకుండానే చిరునవ్వు వచ్చేస్తుంది. నువ్వు నా స్ట్రెస్ బస్టర్వి. కానీ నీకు స్ట్రెస్ ఇచ్చే పిన్నిని తలుచుకుని మాకు స్ట్రెస్ ఇస్తున్నావు కదా. నిన్ను ఏంటి లాఫింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్నట్టున్నావు? ఆ పని చేసినా బాగుండేది, మనసుకి రిలీఫ్ దొరికేది. ఏం లాభం శివగామి, అన్ని దారులు మూసుకుపోతున్నాయి. మనం డెడ్ ఎండ్కి వస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ నాకెందుకో ఒక చిన్న ఆశ ఇంకా మిణుకు మిణుకుమని అనిపిస్తూనే ఉంది. ఏం చేసైనా దీని నుంచి బయటపడాలి. ఏదైనా మిరాకిల్ జరిగి ఇదంతా క్లియర్ అవుతుందని ఆశ కలుగుతుంది. ఏంటి శివగామి, వైరాగ్యం వచ్చేస్తుంది. ఏదో ఆశల్లోనూ ఊహల్లోనూ బతికేస్తున్నావు. ఈ పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు. అవును అర్జున్, ఇది కేవలం మనకి మాత్రమే సంబంధించిన సమస్య అయితే ఏ సమస్య లేదు. కానీ ఇది శిశిర సమస్య. శిశిరకి సమస్య వస్తే మనం ఆది సుమిత్ర వాళ్ల చేతుల్లో చులకనైపోతాం. ఆది మనల్ని అలుసుగా తీసుకుంటాడు. అవును, ఇందులో ఏదో లూప్ హోల్ ఉందని తెలిసిన తక్షణం ఆది ఆట స్టార్ట్ చేస్తాడు. మనల్ని ఇరికించడానికి, ఇరుకున పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. అవును అర్జున్, ఇది ఏ గొడవ విషయమో తగాదోనో అయితే ఫేస్ చేయడం ప్రాబ్లం కాదు. కానీ ఇది మా అక్క చెల్లెళ్ళ అనుబంధానికి సంబంధించిన విషయం. ఏ మాత్రం తేడా వచ్చినా మా అనుబంధం దెబ్బతింటుంది. ఇప్పుడేదో మీ అనుబంధం అద్భుతంగా ఉందని అనుకోవద్దు. మీ బంధం ఆస్తి అనే దారంతో కట్టుంది. ఆ ఆస్తి పంపకం అయిపోతే ఆ దారం తెగుతుంది, మీ బంధము తెగుతుంది. అలా మాట్లాడుకు అర్జున్, నాకు భయం వేస్తుంది. ఏమో, ఆస్తి ఇవ్వనందుకు కోపంగా ఉన్న శిశిర ఆస్తి వచ్చాక నాతో సంతోషంగా ఉంటుందేమో కదా, నన్ను మళ్ళీ మామూలుగా చూస్తుందేమో కదా, నాతో మళ్ళీ కలిసిపోతుందేమో కదా. కానీ శిశిర ఆది భార్య అని మర్చిపోకు. ఒకవేళ నువ్వు ఆశపడినట్టు తను కలవాలని చూసినా ఆది మాత్రం కలవనివ్వడు. అతడు శిశిర ఆస్తి తను లాక్కునే వరకు ఈ ఎక్సర్సైజులు చేస్తూనే ఉంటాడు. వెనక నుంచి గేమ్ ఆడుతూనే ఉంటాడు. కానీ దానికన్నా ముందు అసలు శిశిర ఆస్తి తనకెలా రాసివ్వాలో చూడాలి కదా. మన కోసం ఎవరైనా ఇన్వెస్టర్లు దొరుకుతారేమో చూడు. అప్పు తీర్చడానికా ఇన్వెస్టర్లు? అర్జున్, మరి నువ్వు చెప్పేది అలాగే ఉంది. ప్లీజ్. సరేలే, చూస్తాను. నాకు కొంచెం టైం ఇవ్వు. అంత టైం ఎక్కడుంది అర్జున్? ఏదైనా ఒక 2 రోజుల్లో తేలిపోవాలి. అబ్బో, చాలా టైం ఉంది. ట్రై చేస్తానులే.
శివగామి, నువ్వు గడువుల మీద గడువులు పెడుతూనే ఉన్నావు. శిశిరని మాయ చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నావు. నాకు తెలుసు ఆస్తి నీకు రాసివ్వటం ఇష్టం లేదు అని. నా చెల్లెలు ఒక తప్పుడు వ్యక్తితో తాళి కట్టించుకుంది. ఎప్పుడైతే నీ చేత తాళి కట్టించుకుందో, ఎప్పుడైతే నిన్ను భర్తగా అంగీకరించిందో, అప్పుడే దాని జీవితం సగం నాశనం అయిపోయింది. అయినా దాన్ని నీ నుంచి ఎందుకు దూరం చేయడం లేదో తెలుసా? ఇప్పుడు నేను చెప్తే తప్పులాగా ఉంటుంది. కాలక్రమేణా అదే అర్థం చేసుకుంటుంది. నువ్వెవరో, నీ అసలు రూపం ఏంటనేది తనకే అర్థమవుతుంది. అందుకే నేను సైలెంట్గా ఉన్నాను. నువ్వు కాకుండా ఆ స్థానంలో వేరే వ్యక్తి ఎవరైనా ఉండుంటే, శిశిర భర్త ఇంకెవరో అయ్యుంటే, ఈ పాటికి శిశిర ఆస్తిని పువ్వుల్లో పెట్టించేదాన్ని. నాకు తెలుసు శివగామి, నీ ఆలోచన ఇదే అని. నా కుటుంబానికి నువ్వు ఆస్తి ఇవ్వవని, మేమున్నంత వరకు నువ్వు శిశిరకు కావాల్సింది ఇవ్వవు అని నాకు బాగా అర్థమవుతూనే ఉంది. అందుకే శిశిరకి చెప్పి నీ చేత ట్రస్ట్ అగ్రిమెంట్ రాయించింది. వారం రోజులు టైం అడిగావు కదా, ఆ తర్వాత చూడు ఏమవుతుందో. నేను ఇలాంటి వాటికి బెదిరేదాన్ని కాదు. జెన్యూన్గా ఏం చేయాలో అది చేస్తాను. అయినా ఆస్తి నా చెల్లికి వెళ్తుంది, కానీ మీరేం చేస్తారు? మీరేం చేయగలరు? హ? మరి అలాంటప్పుడు రాసేవచ్చు కదా. ఎందుకు నీ చెల్లెల్ని నువ్వే బాధ పెట్టుకుంటావు? నా చెల్లెలి ఆస్తి అన్యాక్రాంతం అవుతుంటే నేను చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? అంత ఈజీగా ఆ పని జరగనివ్వను. నేను అడుగడుగునా అడ్డుకుంటూనే ఉంటాను. నేను చూస్తూనే ఉంటాను. అయినా నీ చెల్లెలు అడిగినంత మెల్లగా నేనుండను. నువ్వు గనక ఆస్తిని చెప్పిన టైంకి రాసివ్వకపోతే నేనేం చేస్తానో నీకు తెలుసు కదా. నేను దెబ్బ కొడితే మామూలుగా ఉండదు. అది ఎలా ఉంటుందో నీకు బాగా తెలుసు కదా. చావు దెబ్బ తీస్తాను. నువ్వు కోలుకోవడానికి వీలు లేకుండా దెబ్బ కొడతాను. అర్థమైందా? నువ్వేం చేసుకుంటావో చేసుకోపో. ఐ డోంట్ కేర్. నీకు బెదరాల్సిన అవసరం నాకు లేదు.